హిడ్మా ఎన్కౌంటర్ సంబంధించి అనుమానాలు ఉన్నాయట. 7వ పేజీలో ఇచ్చారు, చూద్దాం ఒకసారి. 7వ పేజీ హిడ్మా చరిత్రలో ఒక అధ్యయనంగా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్ పై అనుమానాలున్నాయి, సమగ్ర దర్యాప్తు జరిపించండి. ఎన్హెచ్ఆర్సీకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన న్యాయవాది అట. ఒకసారి చూద్దాం. హిడ్మా మావోయిస్టు చరిత్రలో, భారతదేశ చరిత్రలో, కమ్యూనిస్టు చరిత్రలో ఒక తనకంటూ పేజీని సృష్టించుకొని తలవంచకుండా పోరాడి వీరమరణం పొందిన వీరుడు అనేటువంటిది చాలా మంది చర్చించుకుంటున్నారు. ఒకేసారి ఇద్దరు టాప్ అయ్యారు. ఐబొమ్మ రవి హీరో అయిపోయిండు, మడవి హిడ్మా టాప్ అయిపోయిండు. ఈయన ప్రత్యక్షంగా ఎవరికి జనాలు తెలియదు, ఆయన ప్రత్యక్షంగా ఎవరికి జనాలు తెలియదు. హిడ్మాని చూసింది ఎవరు చూడలేదు, హిడ్మాని ఎవరు చూడలేదు, ఐబొమ్మ రవిని ఎవరు చూడలేదు. కానీ జనాల హృదయాల్లో ఇద్దరు ఉన్నారు. ఢిల్లీలో వేరే దేశంలో కూడా హిడ్మాకు సపోర్ట్గా నిరసనలు జరిగినాయి. ఐబొమ్మ రవికి సోషల్ మీడియా వ్యాప్తంగా ఐబొమ్మ రవి హీరో, అసలు సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు హీరో కాదు, వేస్ట్ అని చెప్పేసి, అంటే వీళ్ళతోటి ప్రత్యక్షంగా వీళ్ళకి జనాలతో సంబంధం లేకున్నా జనాల మనసులో హీరో అయ్యారు హిడ్మా, ఐబొమ్మ రవి. సో మరి ఇక్కడ ఒకసారి మనం హిడ్మా, అట్లాంటి హిడ్మా గురించి మరి ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయి, సమగ్ర విచారణ జరపండి అని చెప్పి నిన్న ఒక న్యాయవాది నేషనల్ హ్యూమన్ రైట్స్కి పోయినట్టు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 18వ తేదీన మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. అతని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ న్యాయవాది కె విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. హిడ్మా ఎన్కౌంటర్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. హిడ్మా ఎన్కౌంటర్పై నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్లు 52/2025, 53/2025లలో అనుమానాస్పద అంశాలున్నట్లు విజయ్ ఆరోపించారు. మానవ హక్కుల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎన్కౌంటర్లో ఉన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. ఈ ఎన్కౌంటర్ పై నిజ నిజాలేంటో ప్రజలకు తెలియజేయాలని అవసరం ఉందన్నారు. హిడ్మా ఎన్కౌంటర్ పై పూర్తి సమాచారం, అందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రజలకు వివరించాలని, ఒకవేళ అది ఫేక్ అయితే ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పిదం అవుతుందన్నారు. మావోయిస్టులైనా పోలీసులైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమని అన్నారు. న్యాయవాది విజయ్ ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ హిడ్మా ఎన్కౌంటర్ పై దర్యాప్తు చేపడుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. మొత్తం మీద ఒక న్యాయవాది ముందుకొచ్చిండు. హిడ్మా ఎన్కౌంటర్ పై అనుమానాలున్నాయి, ఆ ఎఫ్ఐఆర్లు 52/2025, 53/2025 దాంట్లో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాలి, దాని మీద సమగ్ర విచారణ చేయాలి. చంపడం ఇటు మావోయిస్టులకు తగదు, అటు పోలీసులకు తగదు. కాబట్టి ఈ హిడ్మా ఎన్కౌంటర్ మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ అంశాలన్నీ కూడా బహిర్గతం చేయాలి. ఒకవేళ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీసుల మీద ఇంతవరకు కేసు బుక్ చేయలేదు, ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకోవడానికి న్యాయవాది విజయ్ నిన్న ఎన్హెచ్ఆర్సీని సంప్రదించిండు.